హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనము ఒక చాలా మంచి ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన నవోదయ విద్యాలయ సమితి అంటే ఎన్వీఎస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. టీచర్ అవ్వాలని కల ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. ప్రత్యేకంగా చెప్పాలంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష అంటే రిటన్ ఎగ్జామ్ లేదు. డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. నాతో పాటు ఉండండి. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్గా ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి డీటెయిల్ను పూర్తిగా బ్రేక్డౌన్ చేద్దాం. చివరికి మీరు పూర్తి క్లారిటీతో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళగలగాలి. చూడండి, నవోదయ విద్యాలయ సమితిలో జాబ్ సంపాదించడం అనేది మీ కెరియర్లో ఒక పెద్ద మైలురాయి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ అయినప్పటికీ ఈ ఎక్స్పీరియన్స్కి చాలా గౌరవం ఉంటుంది. భవిష్యత్తులో పర్మనెంట్ పొజిషన్స్కి ఇదొక మంచి పునాది అవుతుంది. ఎన్వీఎస్ సిస్టంలో పనిచేయడం వల్ల మీకు నేషనల్ లెవెల్ కరికులం మీద మంచి అవగాహన వస్తుంది. ఇది మీ రెజ్యూమేలో చాలా బలంగా కనిపిస్తుంది. సరే, ఒక్క నిమిషం దీని మీద ఫోకస్ చేద్దాం. డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే కేవలం సులభంగా ఉండటమే కాదు, దీని వెనక ఒక కారణముంది. ఎన్వీఎస్ వాళ్లు సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఇంకా ప్రాక్టికల్ టీచింగ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారని దీనర్థం. సో వాళ్లు మీ కాన్ఫిడెన్స్ని, మీ నాలెడ్జ్ని మీరు ప్యానెల్కి ఎలా వివరిస్తారో డైరెక్ట్గా చూడాలనుకుంటున్నారు. అందుకే ఈ రిటన్ టెస్ట్ అనే పెద్ద అడ్డంకిని పూర్తిగా తీసేశారు. మీకు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వడానికి మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఏంటి అనేది వివరిస్తాను. ఆ తర్వాత ఏ పోస్టులు ఉన్నాయి, ఇంటర్వ్యూ డేట్స్ ఏంటి, వెన్యూస్ ఎక్కడున్నాయనేది చూద్దాం. ఆ తర్వాత మనం పీజీటీ ఇంకా టీజీటీ క్వాలిఫికేషన్స్ గురించి చాలా డీప్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. తర్వాత ఇంటర్వ్యూ రోజుకి మీ చెక్లిస్ట్ ఏంటో చూసి ఫైనల్గా ఒక క్విక్ సమ్మరీతో ముగిద్దాం. సరేనా? ఇక మొదలు పెడదాం. ఆల్రైట్, మనమిప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్తోనే మొదలు పెడతాం. అసలు బేసిక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. మనం ముందు మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి ఇదే ఫౌండేషన్. కాబట్టి ముందుగా అసలు విషయాలు సరిగ్గా తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదే అఫీషియల్ డాక్యుమెంట్. దీని నోటిఫికేషన్ నంబర్ 01 ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27. ఇది ప్రత్యేకంగా ఎన్వీఎస్ హైదరాబాద్ రీజన్లో ఉన్న స్కూల్స్కి సంబంధించినది. అంటే ఇది రాబోయే విద్యా సంవత్సరానికి ఒక ఫ్రెష్ ఆపర్చునిటీ. వాళ్లు వెంటనే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న టీచర్ల కోసం చూస్తున్నారు. ఇప్పుడు మనం మొదట్లోనే అర్థం చేసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్. నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇది కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఇదొక టెంపరరీ ఎంగేజ్మెంట్. సాధారణంగా ఒక అకాడమిక్ ఇయర్కి మాత్రమే ఉంటుంది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి, లోపలికి అడుగుపెట్టడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. కానీ మొదట్లోనే సరైన అంచనాలతో ఉండటం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు స్పెసిఫిక్స్లోకి వెళ్దాం. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయి, మరియు మీరెక్కడికి వెళ్ళాలి, ఇవి మీరు మీ ప్లాన్ చేసుకోవడానికి అవసరమైన ప్రాక్టికల్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్లో 2 ముఖ్యమైన కేటగిరీల టీచర్స్ ఉన్నారు. మొదటిది టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. వీళ్ళు 10వ తరగతి వరకు క్లాసులు తీసుకుంటారు. ఇందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ ఇంకా తెలుగు లాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. రెండవది పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. వీళ్ళు సీనియర్ సెకండరీ క్లాసెస్ అంటే 11 ఇంకా 12వ తరగతులకు బోధిస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ లాంటి పోస్టులు ఉన్నాయి. మీరు చూసినట్లయితే దాదాపు అన్ని మేజర్ సబ్జెక్టులలో అవకాశాలున్నాయి. దయచేసి ఈ డేట్స్ మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఇంటర్వ్యూలు మే 5, 6 మరియు 7వ తేదీలలో షెడ్యూల్ చేశారు. ప్రతిరోజు కొన్ని నిర్దిష్ట సబ్జెక్టులకే కేటాయించారు. మే 5వ తేదీ సైన్స్ ఇంకా మ్యాథ్స్ సబ్జెక్టులకి, పీజీటీ మరియు టీజీటీ రెండింటికి. మే 6వ తేదీ లాంగ్వేజెస్ మరియు సోషల్ సైన్సెస్కి. ఇక మే 7వ తేదీ ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు కంప్యూటర్ సైన్స్ లాంటి స్పెషల్ పోస్టుల కోసం కేటాయించారు. మీ సబ్జెక్టుకి ఏ రోజైతే కేటాయించారో ఆ రోజు మాత్రమే మీరు హాజరు కావాలి. మరి ఇంటర్వ్యూకి ఎక్కడికెళ్ళాలి? వెన్యూస్ చాలా క్లియర్గా ఇచ్చారు. తెలంగాణకు చెందిన అభ్యర్థులు జేఎన్వి రంగారెడ్డిలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఎన్ఎల్ఐ గుంటూరు సెంటర్కి వెళ్లాలి. ఇక తెలుగు లాంగ్వేజ్ పోస్టులకు అప్లై చేసేవాళ్ల సౌలభ్యం కోసం ఆ ఒక్క పోస్ట్కి ఇంటర్వ్యూలు ఈ 2 లొకేషన్లలోనూ నిర్వహిస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్లెనేషన్లోనే అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ముందుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ క్వాలిఫికేషన్స్తో మొదలు పెడదాం. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క కండిషన్ని మీరు మీట్ అవ్వడం ఇంటర్వ్యూకి అర్హత సాధించడానికి తప్పనిసరి.
మనం డీప్గా వెళ్లే ముందు పీజీటీకి టీజీటీకి ఉన్న ప్రాథమిక తేడా ఏంటో క్విక్గా అర్థం చేసుకుందాం. పీజీటీకి ముఖ్యమైన అర్హత మీ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ, దానితో పాటు బీఎడ్. అదే టీజీటీకైతే మీ సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ బీఎడ్ కావాలి. రెండింటికి కనీసం 50% మార్కులు ఉండాలి. కానీ ఆ చివరి లైన్ చూడండి, అదే అసలైన తేడా. పీజీటీ పోస్టులకి సీటెట్ అవసరం లేదు, కానీ అన్ని టీజీటీ పోస్టులకి సీటెట్ పేపర్ 2 పాస్ అవడం ఖచ్చితంగా తప్పనిసరి. ఇక్కడ పీజీటీ ఎలిజిబిలిటీని 4 ముఖ్యమైన పాయింట్లుగా విభజించాం. మొదటిది, మీ సబ్జెక్ట్లో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. రెండవది, బీఎడ్ డిగ్రీ, అందులో కూడా కనీసం 50% మార్కులు ఉండాలి. మూడవది, ఇది చాలామంది మిస్ అయ్యే పాయింట్, మీరు అదే సబ్జెక్ట్ని గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా చదివి ఉండాలి. ఉదాహరణకి పీజీటీ ఫిజిక్స్కి అప్లై చేయాలంటే మీకు ఎంఎస్సీ ఫిజిక్స్ ఉండాలి, కానీ మీరు మీ బీఎస్సీలో కూడా ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఇక చివరిగా, అప్లై చేయడానికి గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు. ఇప్పుడు మనం టీజీటీ క్వాలిఫికేషన్స్కి వద్దాం. ఇక్కడ మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఆశావాహులు, అనుభవం ఉన్నవాళ్లు కూడా ఇక్కడ తప్పులు చేస్తుంటారు, ముఖ్యంగా సీటెట్ అవసరం విషయంలో, మరియు చాలా స్పెసిఫిక్గా ఉండే సబ్జెక్ట్ కాంబినేషన్స్ విషయంలో. కాబట్టి దీన్ని మనం చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా బ్రేక్డౌన్ చేద్దాం. ఈ విషయాన్ని నేను ఎంత చెప్పినా తక్కువే. మీరు ఏ టీజీటీ పోస్ట్కి అప్లై చేస్తున్నా, అది మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ లేదా సోషల్ స్టడీస్ ఏదైనా సరే, మీరు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రత్యేకంగా పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఇది తప్పనిసరి, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. మీ దగ్గర సరైన సిటీఈటీ పేపర్ 2 స్కోర్ కార్డ్ లేకపోతే మీరు టీజీటీ పోస్ట్ ఇంటర్వ్యూకి హాజరవడానికి అనర్హులు. వాళ్లు చెక్ చేసే మొదటి విషయం ఇదే. చాలామంది అక్కడికక్కడే రిజెక్ట్ అవడానికి ఇదే కారణం. మనమిప్పుడు సిటీఎట్, ఎస్టీఈటీ అవసరాన్ని క్లియర్ చేసుకున్నాం కాబట్టి తరువాతి పెద్ద ప్రశ్న వేసుకుందాం. మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో సరైన సబ్జెక్ట్ కాంబినేషన్ ఉందా? టీజీటీ పోస్టులకి కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. నోటిఫికేషన్లో చాలా ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాంబినేషన్స్ పేర్కొన్నారు. మీరు వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఒక్క క్షణం ఆలోచించండి, మీరు మీ డిగ్రీ 3 సంవత్సరాలలో ఏ సబ్జెక్టులు చదివారు? ఈ చార్ట్ చూస్తే దీనిలోని సంక్లిష్టత అర్థమవుతుంది. కాబట్టి నెమ్మదిగా చూద్దాం. ముందుగా టీజీటీ మ్యాథ్స్, మీరు మీ డిగ్రీ 3 సంవత్సరాలలోనూ మ్యాథమెటిక్స్ ఒక మెయిన్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. అదనంగా కనీసం 1 సంవత్సరం ఫిజిక్స్ చదివి ఉండాలి. ఇంకా కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్ లాంటి వాటిలో ఏదో ఒకటి చదివి ఉండాలి. తర్వాత టీజీటీ సైన్స్, మీరు బయాలజీ, బాటనీ లేదా జువాలజీని 3 సంవత్సరాలు చదివి ఉండాలి. దానితో పాటు కెమిస్ట్రీ మరియు బాటనీ లేదా జువాలజీ కనీసం 1 సంవత్సరం చదివి ఉండాలి. ఇక చివరిగా టీజీటీ సోషల్ స్టడీస్, దీని రూల్ ఏంటంటే మీరు హిస్టరీ లేదా జాగ్రఫీని 3 సంవత్సరాలు మెయిన్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. దానితో పాటు హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్లోంచి ఏదైనా మరో సబ్జెక్ట్ని చదివి ఉండాలి. దయచేసి మీ డిగ్రీ సర్టిఫికేట్లను ఈ రూల్స్తో సరిచూసుకోండి. ఇక ఇతర స్పెషలైజ్డ్ టీజీటీ పోస్టుల విషయానికొస్తే, కంప్యూటర్ సైన్స్కి మీకు బీసీఏ లేదా బీటెక్ ఉండాలి, కానీ ముఖ్యంగా మీకు బీఎడ్ కూడా ఉండాలి, మరియు మీరు సిటీఈటీ పేపర్ 2 కూడా క్లియర్ చేసి ఉండాలి. మ్యూజిక్కి బ్యాచిలర్స్ ఇన్ మ్యూజిక్ ప్లస్ బీఎడ్. ఆర్ట్ టీచర్ పోస్ట్కి బ్యాచిలర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్తో పాటు బీఎడ్ అవసరం. ఫిజికల్ ఎడ్యుకేషన్కి బీపీఎడ్ డిగ్రీ అనేది ముఖ్యమైన అర్హత. ఇక లైబ్రేరియన్ పోస్ట్కి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కావాలి. చాలా బావుంది. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి మన దృష్టిని చివరి దశ మీదకు మళ్లిద్దాం. ఇంటర్వ్యూ రోజుకి ఎలా సిద్ధమవ్వాలి? సబ్జెక్ట్ నాలెడ్జ్తో సిద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో, మీ డాక్యుమెంట్స్తో సిద్ధంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. సరే, ఎదుగోండి మీ ఫైనల్ డాక్యుమెంట్ చెక్లిస్ట్. మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు మార్క్స్ మెమోలు 10వ తరగతి నుండి, అన్నింటికీ ఒక ఫుల్ సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలు అంటే జిరాక్స్, ఆధార్ లాంటి ప్రభుత్వ ఐడి ప్రూఫ్, ఒరిజినల్ మరియు కాపీ రెండూ, మీ దగ్గర ఉన్న ఏవైనా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఇక చివరగా కొన్ని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఈ లిస్ట్లో ఏ ఒక్కటి కూడా మర్చిపోవద్దు. ఈ స్లైడ్లో ఉన్నది నేరుగా నోటిఫికేషన్ నుండి తీసుకున్న కోడ్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి. ఇందులో ఏమనుందంటే, పర్సనల్ ఇంటరాక్షన్ అంటే ఇంటర్వ్యూ ఫిజికల్ మోడ్లో మాత్రమే జరుగుతుంది. ఎలాంటి ఆన్లైన్ ఇంటర్వ్యూలు గానీ, వీడియో కాల్స్ గానీ ఉండవు. మీరు నిర్దేశించిన తేదీలో, నిర్దేశించిన వెన్యూలో భౌతికంగా హాజరు కావాలి. దయచేసి మీ ప్రయాణాన్ని, షెడ్యూల్ని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.
మనం చాలా విషయాలు కవర్ చేశాం. ఇప్పుడు వాటన్నిటినీ ఒక ఫైనల్ సమ్మరీలో మద్దతుద్దాం, అత్యంత ముఖ్యమైన పాయింట్లను మళ్లీ గుర్తు చేసుకోవడానికి. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది మీకొక క్విక్ రిఫరెన్స్ గైడ్లా ఉపయోగపడుతుంది. సో కీలకమైన పాయింట్స్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆర్గనైజేషన్ పేరు నవోదయ విద్యాలయ సమితి, చాలా ప్రతిష్టాత్మకమైనది. జాబ్ టైప్ వచ్చేసి ఒక అకాడమిక్ ఇయర్కి కాంట్రాక్ట్ బేసిస్. సెలెక్షన్ అనేది డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా, ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ డేట్స్ May 5, 6 మరియు 7 మీ సబ్జెక్ట్ని బట్టి. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన రూల్, అన్ని టీజీటీ పోస్టులకి CTET పేపర్ 2 ఖచ్చితంగా కంపల్సరీ. ఒక చిన్న పొరపాటు వల్ల ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. చూస్తున్న ప్రతి టీచర్ ఆశావాహులకు ఇది కేవలం ఇంకో జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇది నేరుగా క్లాస్ రూమ్కి దారి. మీకలా ఒకే ఒక్క విజయవంతమైన ఇంటర్వ్యూ దూరంలో ఉంది. కాబట్టి మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి, మీ సబ్జెక్ట్ మీద పట్టు సాధించండి, మరియు మీరు అక్కడ ఉండడానికి ఎందుకు అర్హులో చూపించడానికి సిద్ధంగా ఆ ఇంటర్వ్యూకి నడవండి. ఆల్ ద బెస్ట్, వెళ్ళి సాధించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.